ఎక్సాటిక్ ప్లాంట్స్ దగ్గర ఉన్నామండి. సో ఈ ప్లాంట్స్లో చాలా ప్రత్యేకత ఉందంట. సో ఇలాంటి చెట్లు మేము చాలా చూసాము, చాలా ఉన్నాయి, మా ఇంటి పక్కన ఉన్న అలా అనుకుంటారు కాదు, కానీ ఈ చెట్లకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇవి చాలా విలువైన చెట్లు అనమాట. ఒక్కొక్క చెట్టు పెంచడానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు చూస్తున్నాం కదా, స్టెప్ బై స్టెప్ ఈ చెట్టు ఇలా రెడీ అవ్వడానికి మినిమం 10 years టైం అయిందంట. సో ఇప్పుడు మనము ఈ చెట్లను ఎలా వాళ్ళు మౌల్డ్ చేస్తారు, ఒక్కొక్క చెట్టుని తయారు చేయడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది, సో వీటికి ఏమైనా స్పెషల్ కేర్ ఉంటుందా, వీటిని ఎండలోనే ఉంచాలా లేకపోతే సన్లైట్ లేకుండా కూడా వీటిని పెంచుకోవచ్చా, వాటర్ పోయడం ఎలా, వీటికి ఎరువులు లాంటివి ఎలాంటివి యూజ్ చేస్తారు ఏంటి అనేది. సో ఇక్కడున్న ఈ చెట్ల ప్రత్యేకత ఏంటి అంటే వీటి గురించి మనం డీప్గా మంజుల గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే మంజుల గారు. సో చెప్పండి, ఇక్కడ చెట్ల గురించి, ఈ చెట్ల యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ ఒక్కొక్క చెట్టుని ఇలా మౌల్డ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఎంత కష్టపడతారు, సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తారా? ఓకే అండి, ఇవి బోన్సాయి కింద వస్తాయండి ఇవి చెట్లన్నీ. ఇది అంతా ఫైకస్ వెరైటీలోనే ఈ బోన్సాయి చేస్తాము. ఇది కామన్గా 10 to 15 years పడవచ్చు. అది ఎంత ఏజ్ అయిన కొద్దీ దాని బ్యూటీ అనేది బయటకు వస్తుంది. మినిమం ఒక బోన్సాయి, స్మాల్ బోన్సాయి తయారవ్వాలి అంటే మనకి ఒక 5 years అయినా పడుతుంది. 5 yearsలో మీకు ఆ స్టెమ్ బ్యూటీనే ఇది బోన్సాయిలో మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకని మనకి టైము, ఆ తర్వాత ఈ ప్లాంట్ అంతా చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా టైం టేకర్ అనమాట ప్లాంట్. సో అందుకోసమే ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి అనమాట ఈ ప్లాంట్స్. ఓకే, నార్మల్గా ఎక్స్పెన్సివ్ అంటున్నారు కదా, నార్మల్గా ఈ ప్రతి చెట్లలో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 2000 నుంచి మా దగ్గర 30 lakhs వరకు ఉన్నాయండి. 30 lakhs వరకు? ఎస్ అండి. సో ఇక్కడ ఏదైనా 30 lakhs ఏదైనా ఉందా? 30 ఇక్కడ మనం తీసుకుని రాలేదు. ఇక్కడ నుంచి 2 lakhs 3 lakhs మాత్రమే తీసుకొచ్చాము. మీరు కావాలంటే చూడవచ్చు. ఓకే, అంటే వీటికి ఏమైనా నేమ్స్ కూడా ఉంటాయండి? యాక్చువల్లీ ఈ బోన్సాయి అనేది కామన్గా పెద్ద బుషి ప్లాంట్లోనే చేస్తారండి. అంటే లైక్ చింత చెట్టు అంటారు, చింత చెట్టు, ఫైకస్లో ఎక్కువ బనియన్ ట్రీ, ఇలా అంటే ప్లాంట్, పెద్ద పెద్ద ప్లాంట్ని మనము పాట్లో పెంచేదే బోన్సాయి అనమాట. బోన్ మీన్స్ బోవెల్లో మీరు పెద్ద చెట్టుని ఒక బోవెల్లో పెంచాలంటే అది ఒక ఆర్ట్ అనమాట. అవునవును, పెద్ద ఆర్ట్. సో అందుకని ఇది టైం ఇది కూడా ఉంటాయి. అన్ని చెట్లు చేయలేము, కొన్ని చెట్లు మాత్రమే, పెద్ద చెట్లు, బుషి చెట్లు మాత్రమే చేయగలము. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే స్టెప్ వైజ్ ఉంది అండ్ కింద కూడా డిఫరెంట్ స్టైల్లో ఉందన్నమాట. సో అది అలా పెరుగుతూ దానంతట అది అలా స్టైల్ వస్తుందా, మీరు చేశారా? లేదండి, అది చిన్న మనం ముక్క పెట్టినప్పుడే మనం అంత మోల్డ్ మనకి కావాల్సిన మా ఇమాజిన్ ప్రకారంగా మనం ఏం చేయాలనుకుంటామో ఆ ప్రకారంగా అది వైర్తోనే మనము అది మొత్తం అట్లా మోల్డ్ చేసుకుంటాం అనమాట. అట్లా డిజైన్ మనం ముందే చిన్న మొక్క ఉన్నప్పటి నుంచే డిజైన్ చేస్తామండి. ఓకే, దీనికంటే ఇప్పుడు మనకి ఈ డిజైన్ రావాలంటే మీరు వైర్ ప్లాంటింగ్ చేయాలండి. వైర్
మోల్డ్ మనం ఎలా కావాలంటే అలా తిప్పి మనం అప్పుడే గ్రో చేయాలి, అది అంటేనే షేప్ వస్తుంది. సో ఇప్పుడు ఈ చెట్టుని ఈ డిజైన్ రావాలంటే ఎన్ని ఇయర్స్ అయిందండి? ఆల్మోస్ట్ 20 years అబవ్ ఉంటుందండి ఇది, చెట్టు అబవ్ ఉంటుందండి ఇది. అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇది స్టార్ట్ చేసి? యాక్చువల్లీ మనము మెయిన్ ఇంపోర్టెడ్ ప్లాంట్ మాత్రమే ఇది చేసుకుంటామండి, ఇంపోర్ట్ చేసుకుంటాము డిఫరెంట్ కంట్రీ నుంచి. ఇది మెయిన్ మనకి ప్లాంట్స్ వచ్చి ఇటలీ, యూరోప్, థాయిలాండ్, తర్వాత చైనా నుంచి వస్తున్నాయి మాకు ప్లాంట్స్. సో అవి ఇంపోర్టెడ్ చేసుకొని మనం ఇది చేసుకుంటున్నాము. 2 years బ్యాక్ నుంచి మనము ఇది స్టార్ట్ చేసాం. ఓకే. సో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇలాంటివి కూడా అలాగే మీరే చేస్తుంటారా లేకపోతే? లేదండి, ఇవి కూడా ఇంపోర్టెడ్, ఇవి కేమ్ ఫ్రమ్ చైనా అండి. ఓకే, చైనా నుంచి. ఎస్. ఓకే. అక్కడ ఫ్రూట్స్ కూడా ఉంది, ఆరెంజ్, అది ఆర్నమెంటల్ ఆరెంజ్ అంటారు. అది కూడా 5 years ఓల్డ్. అంటే అవి 5 years అంటేనే మీకు ఆ ఫ్రూట్స్ అనేది అంత ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చేసినాయి. ఓకే. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 3 lakhs ప్లాంట్స్ అనమాట. 3 lakhs. ఎస్ అండి, అది మీరు చూడొచ్చు స్టెమ్ ఎంత ఇది ఉన్నది అనేది. సో డిఫరెంట్ అంటే మన దగ్గర ఫైకస్, ఆలివ్, ఇది ఆలివ్ అండి. ఇది ఆల్మోస్ట్ మీకు 40 years ఓల్డ్ ఉంటుందండి. ఇది ఆ స్టెమ్ని చూస్తే మీరు గుర్తుపట్టగలరు. డ్రెసినా డ్రాకో కానీ, పరిచేలా కానీ, తర్వాత లెగస్టోమియా, తర్వాత పోడోకార్పస్, ఇలాంటి ప్లాంట్లో మనము ఎక్కువ మటుకు ఇది చేస్తున్నామంటే. వీటన్నిటిలో అంటే బాగా మంచి ట్రీ అంటే అలా చెప్పడం అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని మంచి చెట్లు. సో మీరు ఏది బాగుంటుంది అని అనుకుంటే? ఎక్కువ మటుకు బోన్సాయిలో బ్యూటీ అంటే ఫైకస్ అండి. ఫైకస్లో చాలా ఇది ఉంటాయి. ఇది మాత్రం ఇవి అన్ని ఫైకస్ వెరైటీ, ఇది అంతా. సో ఇప్పుడు మనకి ఏదైనా చెట్టు ఒక డిజైన్లో రావాలి అంటే దాన్ని మీరు ముందే ఒక వైర్ లాగా దానిలో ఆర్ట్ చేసి పెట్టేసుకుంటే ఆ స్టైల్లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. ఇవన్నీ ఇది కాకుండానే మనము ఇట్లా యానిమల్స్ చేయొచ్చు దీంట్లో. ఈ వెరైటీ ఫైకస్లో యానిమల్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది కూడా ఇమేజ్ కూడా చేయొచ్చు. ఇది శంషాబాద్లో అండి. ఇది నియర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రోడ్లోనే ఉన్నది, 1 kilometer డిస్టెన్స్లో. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. అంటే కొన్ని మెయిన్ సన్లైట్ ఉన్నాయి, ఓన్లీ షో పర్పస్ ఇవన్నీ. సన్లైట్ అవసరం ఉంది. ఇప్పుడు న్యూ వెరైటీ వచ్చింది అజేలియా అనేసి. ఇది షేడ్లో ఫ్లవర్ వస్తుంది. కామన్గా షేడ్లో ఫ్లవర్ అనేది రావు. ఏ చెట్టు చూసినా సన్లైట్ ఉంటేనే ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది న్యూలీ పర్చేజ్ ఇది అనమాట ఇది. అవునండి. సో ఇదైతే నార్మల్గా వచ్చేస్తుందంట అండి, సన్లైట్ అవసరం లేదంట. ఫ్లవర్స్ నార్మల్గా ఫ్లవర్స్ షేడ్లో వస్తుందంట. ఫ్లవర్స్ నార్మల్గా మనకి వాటర్ కూడా పోస్తూ ఉండాలండి. ఇది కోకోపీట్లో పెడితే ఇంకా మంచి కూల్ ఎఫెక్ట్ ఉన్న కొద్దీ మంచిగా ఉంటుందండి ప్లాంట్.